సరే, ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ యొక్క దినాన్న ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్య అంశము పరిశుద్ధ గ్రంథంలో నుండి పులిసిన లేదా పులిపిండి అంటే ఏమిటి? పులిపిండి అంటే ఏమిటి? ప్రభునందు ప్రియులారా, మనం పులిపిండి, పులిసినది ఏంటయ్యా పులిసిన పిండి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనం కొన్ని సందర్భాలలో మనం తయారు చేసే పదార్థాలు కొన్ని ఉంటాయి, ఆహార పదార్థాలు. ఈ ఆహార పదార్థాలు అనేవి కొన్నిటిని పులియబెట్టి చేస్తారు, కొన్నిటిని పులిసిపోతే బయట పడేస్తారు. పులియబెట్టి చేసేవి ఏవయ్యా అంటే అదే. పులియబెట్టి చేసేది ఏది? మీరు వంటకాలు చేస్తారు కదమ్మా, పులియబెట్టి చేసేది ఏది? పులిసిపోయిన తర్వాత చేసేది ఏది? అదే దోశ. ఏది? దోశ. ఈ దోశ అనేది పులియబెట్టి చేస్తారు. పులియకుండా, పులిసిపోకుండా దోశ రమ్మంటే అది రాదు. గమనించారా? రొట్టె చేయాలనుకో, రొట్టెకు పులియ చేయాల్సిన అవసరత లేదు. అయితే ఈరోజు మనం కూడా పులిపిండిని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ పులిపిండి అంటే ఏమిటి? మనం ఏం తెలుసా? పులిపిండి దేనికి వాడతామంటే, దేనికి వాడతారంటే మనం చెప్తాం, సహజంగా దోశలు వాడతారు. లేదా పులిసినది దేనికి వాడతారా అంటే బ్రెడ్. ఏది? మన భాషలో నాన్ రొట్టె అంటారు. ఈ బ్రెడ్ అనే దానికి కూడా, బ్రెడ్ కూడా పులిసిపోయింది. ఏది? పులిసిపోయింది. అదేవిధంగా ప్రియులారా, మనం గమనిస్తే, మనం ఆలోచన చేస్తే పులిసినది మనం గమనిస్తే, ఈ పులిసినది మనకు తెలుసు. ఏది అంటే పులిసినది, పులిసిన పిండి ఏది? దోశల పిండి. దోశ వేసేది పులిసిపోయిన పిండి. పులిసిన తర్వాతే దోశ అవుతుంది. అదేవిధంగా పులిసినదే బ్రెడ్కు వాడతారు అనేది మనకు తెలుసు. కానీ ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెబుతున్నాడో ఒకసారి గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి అంటున్నాడు. యేసుప్రభుల వారు ఏమంటున్నాడు తెలుసా? అయితే మీరు జాగ్రత్త, మీరు జాగ్రత్త. మీరు దేని గురించి జాగ్రత్త తెలుసా? పరిసయ్యులు సద్దుకయ్యులు. పరుసయ్యులు సద్దుకయ్యులు. పరుసయ్యులు సద్దుకయ్యులు అనేవారు ఉన్నారు. ఈ పరుసయ్యులు సద్దుకయ్యులు అనే వీరు ఏ పిండి గలవారు తెలుసా? ఏ పిండి ఉన్నదట? పులిసిన పిండి. పరుసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిపిండిని గూర్చి జాగ్రత్త. ఏది? సద్దుకయ్యుల దగ్గర పులిపిండి ఉందట, పరుసయ్యుల దగ్గర పులిపిండి ఉందట. ఏంటి పులిపిండి? ఎందుకు పులిపిండిని గురించి జాగ్రత్త అంటున్నాడు? ఎందుకు? మనం అప్పుడప్పుడు ఇంట్లో మన ఇంట్లో కొన్ని పొలాలకు పుచ్చికర చేసే మందులు కానీ, పొలాలకు వేసే మందులు కానీ మనం తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టినప్పుడు వారు చెప్తానే తెలుసా? వాటికి జాగ్రత్త, ఆ మందుల జోలికి వెళ్ళకండి, అవి ప్రమాదకరమైనవి, అవి ప్రాణహాని కలిగించేవి అని చెప్పరా? అదేవిధంగా జాగ్రత్త అనే పదం ఎక్కడ వాడతాం తెలుసా? ప్రమాదము ఉన్నది అన్న చోటే జాగ్రత్తలు చెబుతాం. మనం ఏం చెప్తాం? జాగ్రత్తలు చెబుతాము. ప్రమాదం లేని చోట మనం జాగ్రత్తలు చెప్పము. అలానే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పరుసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త అంటున్నాడు. ఏంటి? వారు అంటే పులిసిన పిండి అంత ప్రమాదమా? పులిసిన పిండి ఎంత ప్రమాదం? మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, గలతీలకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయో పులియజేయును.
ఏమన్నాడు? పులిసిన పిండిని గురించి జాగ్రత్త అంటున్నట్టు పులిసిన పిండి అనేది ఎక్కడైతే వేస్తామో మనం గమనించరా, ఎక్కడైతే ఉంచుతామో దేంట్లోకైనా మనం వేస్తామనుకో పులిసిన పిండి అనేది కొద్దిగా వేసామనుకో ముద్ద అంతయో పులియ చేయును. ఏం చేయను? ఒక్కటే కొద్ది. మీరు గమనించారా? మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మంచి అమృతంలోనికి ఈసెపు చుక్క పడినట్లు. దేనిలోనికి? అమృతం అంటే మనం బ్రతికించేది. దాంట్లోనికి విషపు చుక్క పడింది కనుక ఏమవుతుంది? మొత్తం విషం, అమృతం కాస్త ఏమైపోతుంది? విషమైపోతుంది. అదేవిధంగా పులిసిన పిండి కొంచెమైనను, ఎంత? పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయో ఏం చేయను? ముద్ద అంతటిని పాడు చేస్తుంది. ముద్ద అంతటిని పులిసిపోయేలా చేస్తుంది. గమనించారా? ఎప్పుడైనా మీరు తినే ఆహారంలోనికి ఆహారం తింటున్నప్పుడు కొంతమంది నిమ్మకాయను వేసుకొని తినే అలవాటు చాలామందికి ఉంటుంది. నిమ్మకాయ ఎప్పుడైతే మనం తినే ఆహారంలోనికి వేసామో మొత్తం ఆహారం అంతా ఏమవుతుంది? ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. ఎందుకు పుల్లగా ఉంటుంది? కొంచెమే. నువ్వు ఎంత వేసావు? అన్నం ఎక్కువ, నిమ్మ బద్ద ఎక్కువ? అన్నం మోతాదు ఎక్కువ ఉందా, నిమ్మ బద్ద మోతాదు ఎక్కువగా ఉందా అని మనం ఆలోచిస్తే అన్నము మోతాదే ఎక్కువగా ఉంది, కానీ నిమ్మ బద్ద మోతాదు చాలా తక్కువగా ఉంది. అయితే చాలా తక్కువగా ఉన్నదే అంత పెద్ద ప్లేట్ నుండి ఉన్నటువంటి ఆహారాన్ని మొత్తం ఏం చేసింది? పులియ చేసింది. ఒక నిమ్మకే ఆ శక్తి, ఒక నిమ్మ బద్దకే ఆ శక్తి ఉందంటే మరి దీనికి అందుకే అంటున్నాడు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయో పులియజేయును. ఎవరిది పులిపిండి? పరిసయ్యులు సద్దుకయ్యులు. ఏది? పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండి. ఏది? సద్దుకయ్యులు పరిసయ్యులను వారి పులిసిన పిండి. ఏది? వారి పులిసిన పిండి ఏదో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. అప్పుడు రొట్టెలు, మీరు అనుకుంటున్నారు, చాలామంది అనుకుంటున్నారు అదే అంటారు యేసుప్రభువు వారు, మీరు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు. మీరు అనుకునేరు ఒకవేళ మీరు రొట్టెలు చేసేటప్పుడు ఆ రొట్టెల్లోనికి పులిసిన పిండి కలుపుకోకూడదు అని మీరు అనుకుంటారు. రొట్టెల గురించి కాదు నేను చెప్పినది. మీరు రొట్టెలు చేస్తున్నారు కదా, రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు నేను చెప్పినది. పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి బోధ. ఏది? పరిసయ్యులు సద్దుకయ్యులు. పులిసిన పిండి ఏమంటున్నా తెలుసా? పులిసిన పిండి అంటే ఏంటి తెలుసా? పులిసిన పిండి అంటే ఏదో కాదు. పరిసయ్యులు సద్దుకయ్యులు అనేవారు ఉన్నారు, వాళ్ళు బోధ చేస్తారు. వారి బోధే పులిసిన పిండి. ఏంటి వారి బోధ? పరిసయ్యులు సద్దుకయ్యులు. పరిసయ్యుడు అనేవాడు, మీరు గమనించారా? పరిసయ్యులు అనేవారు ఏమని బోధ చేస్తారు? వారి బోధ ఏంటి? పరిసయ్యులు సద్దుకయ్యులను వారి బోధను గురించి జాగ్రత్త. పులిసిపోయారు వాళ్ళు. ఏంటి వాళ్ళ బోధ? వాళ్ళ బోధ ఏంటి? పరిసయ్యుల బోధ ఏంటి? సద్దుకయ్యుల బోధ ఏంటి? పరిసయ్యుల బోధ ఏంటి తెలుసా? పరిసయ్యులు పునరుత్థానము లేదని చెప్పాడు. సద్దుకయ్యులు దేవదూత అయినను ఆత్మైనను లేదని చెప్పేవారు ఎవరు? పరిసయ్యులు. సద్దుకయ్యులు ఏమంటారు తెలుసా? సద్దుకయ్యులు ఏమంటున్నారు? సద్దుకయ్యులు ఏమని చెప్తున్నారు తెలుసా? పరిసయ్యులు ఏమని చెప్తున్నారు తెలుసా? పునరుత్థానము లేదని సద్దుకయ్యులు చెప్తున్నారు. చనిపోతున్నారు కదా, ఒక మనిషి మరణిస్తాడు, మరణించిన తర్వాత అలాగే ఇంకా మంటలోనికి వెళ్ళిపోవాలి తప్ప ఇంకా పునరుత్థానం బ్రతకడం అంటూ ఏమి కూడా లేదు. చనిపోయిన తర్వాత పరలోకం లేదు, నరకం లేదు, ఆత్మలు లేవు, ఏ లేవు. కానీ ఎవరున్నారు? సద్దుకయ్యులు ఉన్నారు. ఎవరు? సద్దుకయ్యులు. వీళ్ళేం చేస్తున్నారు? దేవదూత లేదు, ఆత్మలు కూడా లేవు. ఎందుకో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడే లేడని నమ్మే జాతి ఏ జాతి తెలుసా? దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరంగా బ్రతికే జాతి ఏ తెలుసా?
అది చాలా డేంజర్, చాలా ప్రమాదం. వాళ్ళ మాటలు మీరు విన్నారనుకో, ఆ పరిసయ్యుల మాటలు మీరు విన్నారనుకో, ఆ సద్దుకయ్యుల మాటలు మీరు విన్నారనుకో, ఆ పరిసయ్యులు ఆ సద్దుకయ్యుల మాటలు మీరు ఉంటే మీరు కూడా ఏమిటో తెలుసా, ఆత్మ లేదు, మరణం తర్వాత పునరుత్థానము లేదు, పరలోకము లేదు, ఏది లేదు, బ్రతుకున్నంత కాలం తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలి, అంతే కదా, ఆనందించాలనుకుంటారు. వారి మాట వినరు చాలామంది. కొంతమంది చాలా వరకు క్రైస్తవులైన వారు చాలామంది వరకు ఏం చేశారు తెలుసా, మొదట ప్రారంభంలో దేవుడి దగ్గరికి వస్తారు, భక్తులు నిలబడతామని వస్తారు, కానీ తర్వాత ఏమైపోతారు తెలుసా, పక్కనున్న వాళ్ళు ఎవరి మాటలో విని, ఎవరి మాటో ఒకరి మాట విని దేవుడికి బొత్తిగా దూరమైపోతున్నారు. కారణం ఎందుకు దూరమయ్యారు? వీరు కూడా ఎవరో లోకస్తుల బోధ విన్నారు, ఎవరో లోక సంబంధమైన వారి బోధ విన్నారు. అందుకే చెప్తున్నాడు, ఏమంటే తెలుసా, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి బోధను గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు తెలుసా, పరిసయ్యులు సద్దుకయ్యులు అనేవారు ఎలాంటి వారు తెలుసా, వీరు ఎలాంటి వారు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూశారు. ఏం చేశారు? పరిసయ్యులు శాస్త్రులు ఏం తెలుసా, వాళ్ళే కనిపించాలి, మేమే ఉండాలి, మేమే కనిపించాలి, మేమే చేయాలి, మేము తప్ప ఇంకెవరు కూడా చేయడానికి వీలు లేదు అని చెప్పేటువంటి వారు. అందుకే అయ్యో పరిసయ్యులారా, అయ్యో శాస్త్రులారా, మీరు ఎలా ఉన్నారు తెలుసా, మీరు ఏం చేశారు తెలుసా, పరలోక రాజ్యాన్ని మూశారు. మీరు పరలోకానికి వెళ్ళే వారినైనా వెళ్ళనివ్వరు. ఒక గ్రూప్ ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటారు కదా చాలామంది, పరలోకానికి వాళ్ళు వెళ్ళరు, మారు మనసు వారైనా పొందేవారినైనా పొందనివ్వరు. వీరెవరు? ఈ పరిసయ్యుల గ్రూప్, ఇది పరిసయ్యుల తెగ, ఈ పరిసయ్యుల లాంటి లక్షణాలు ఉన్నటువంటి మనుషులు వీళ్ళు. అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, మీరేంటి తెలుసా, మీరు వేషము ధరించారు. వేషం వేసుకున్నారు. వేషం అంటే మనం అంటాం, వేషం అంటే ఏంటండి? నటన. వేషం అంటే నటించటం, లోపల ఒకటి బయట ఒకటి, ఉన్నప్పుడు ఒకటి లేనప్పుడు ఒకటి, లోపల ఉన్నప్పుడు ఒకటి బయటికి వెళ్ళినప్పుడు ఒకటి, అందరున్నప్పుడు ఒకటి, ఒక్కడున్నప్పుడు అదే వేషం. ఆ వేషాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు వేషం వేసుకొని పరలోకానికి చేరనివ్వకుండా చేస్తున్నారు. ఆ వేషం అంటే మీరు ఏమో తెలుసా, మనం వేషం అంటే ఏమంటాం, వేషం అంటాం, కానీ వేషం అంటే ఏమంటాడు చూడండి ఒకసారి. యేసుప్రభుల వారు 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగిను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండి. తెలుసా, ఏది? పరిసయ్యుల వేషధారణ. వేషం ఆలోచించిన వాళ్ళు బోధ, పరిసయ్యుల బోధ మాత్రమే కాదు, వేషం కూడా మోసం చేస్తుంది. ఏది? వేషం తెచ్చిన మోసం. పరిసయ్యుల వేషం, వారు పరిసయ్యులు. అయ్యో పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త, శాస్త్రుల సద్దుకయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త అన్నాడు. ఏంటి సద్దుకయ్యులు పరిసయ్యులు పులిసిన పిండి ఏంటి తెలుసా? వారు వేషం వేసుకుంటారు. ఏం చేస్తారు? పరిసయ్యులను పులిసిన పిండి, పరిసయ్యుల వేషధారణ అనే పులిసిన పిండి.
వేషం వేసుకోవడం కూడా పులిసిన పిండ? ఎస్. నువ్వు అక్కడ మీరు గమనించారా? సంఘం ఎప్పుడైనా మీరు గమనించారా? మనుషులలో, ఒక కుటుంబంలో కానీ, ఒక సంఘంలో కానీ ఒక్కడు వేషం వేయడం మొదలు పెట్టడానికి అందరూ వేషాలే వేస్తారు. ఎసరైరా? ఒక్కరు నటించడం మొదలు పెడితే అందరూ నటించడం మొదలు పెడతారు. కారణం అందుకే అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? పరిసయ్యులు వేషధారణ అను పులిసిన పిండి. పులిసిన పిండి అంటే ఏంటి? పులిసిన పిండి అంటే ఏంటో కదా, అది వేషధారణ. వేషం వేసుకుంటారు, భక్తులుగా వేషం వేసుకుంటారు, భక్తురాండ్రుగా వేషం వేసుకుంటారు. కానీ ఏముంది లోపల? వేషధారణ అనే పులిసిన వేషధారణ. అందుకే పెద్దలు అంటారు, మేలిపండు చూడు మేలిమయ్యుండు. మేలిమి అంటే ఏ రంగులో ఉంటుంది? పత్తిపండు ఏ రంగులో ఉంటుందమ్మా? మేడి పండు చూడు మేలిమై, చాలా అందంగా నిగనిగలాడుతుంటుంది. పొట్ట విప్పి చూడు. వేషం వేసుకున్న ప్రతి ఒక్కరు అలాగే. వేషం వేసుకున్న వాళ్ళందరూ ఎలా తెలుసా? వేషం వేశారు. వాళ్ళను తాకితే తెలుస్తుంది. పైకి అందరూ పావురాలే, వాళ్ళను టచ్ చేస్తే వాళ్ళు పావురం కాదు, కాకి. కనిపించేది పావురం, పైన ఉండేది ఏది? పావురం, లోపల ఉండేది కాకి. నువ్వేం చేసావు? చాలా మంది చూడండి, వేషధారణ అనే పులిసిన పిండి ఎవరిది? పరిసయ్యులు సద్దుకయ్యులు అను వేషధారణ అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త. నెక్స్ట్ చూద్దాం, మార్కు సువార్త 8:15. మార్కు సువార్త 8:15. ఆయనను చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిన గుర్చియో. ఏ రోజు పరిసయ్యుల పులిసిన పిండేది? వేషం ధరించుకున్నారు కదా, అదే వారు పులిసిన పిండి. ఇంకేం చేసినట్టు తెలుసా? ఏ రోజు అను పులిసిన పిండిని గురించి ఎవరట? ఏ రోజు కూడా పులిసిపోయిన పిండినట. పులిసిన పిండి ఏం చేస్తుంది? మరో పిండిని పాడు చేస్తుంది. పులిసిన పిండి ఏం చేస్తుంది? పరిసయ్యులు కొంతమందిని పాడు చేశారు, సద్దుకయ్యులు కొంతమందిని పాడు చేశారు, హేరోదు కొంతమందిని పాడు చేశాడు. దేవుని కోసం బ్రతకనివ్వడు, దేవుని మార్గంలో నడవనివ్వడు, పరలోక మార్గంలో భక్తిగా జీవించనివ్వడు. అందుకే హేరోదు కూడా ఎలాంటి వాడు తెలుసా? పులిసిన పిండి లాంటి వాడే. ఎలాంటి వాడు? పులిసిన పిండి లాంటి వాడే. ఏ రోజు కొంతమందిని పాడు చేశాడు. పులిసిన పిండి ముద్దంతటిని పాడు చేస్తుంది. పులిసిపోయిన వాడు ఏంటి తెలుసా? ఏంటి పులుపు అంటే ఏంటి? పులుపు అంటే ఏంటి తెలుసా? పరిసయ్యులు సద్దుకయ్యులను బోధ పాడు చేస్తుంది, వారి వేషం పాడు చేస్తుంది. హేరోదు అనేవాడు కూడా పాడు చేస్తున్నాడు. మనం గమనించారా? పులిసిన పిండి అంటే ఏంటి? పరిసయ్యులు సద్దుకయ్యుల బోధ. పులిసిన పిండి అంటే ఏంటి? పరిసయ్యుల సద్దుకయ్యుల ప్రవర్తన. పులిసిన పిండి అంటే ఏంటి తెలుసా? పులిసిన పిండి మరొక పిండిని, లేకపోతే మరొక వస్తువుని, మరొక పదార్థాన్ని పాడు చేసేది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే పౌలు గారు కూడా ఒక మాట చెబుతున్నాడు. సంఘానికి ఒక మాట చెబుతున్నాడు. ఈ సంఘానికి ఏమని మాట చెబుతున్నాడో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు.
మీరు అతిశయపడుట మంచిది కాదు. అతిశయం అంటే అతిశయమే అంటున్నాడు. మీరు అతిశయించుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయో పులియజేయనని మీకు తెలీదా? సంగమా, కొరింథీలో ఉన్న సంగమా, యేసుప్రభుల వారు చెప్పారు పులిసిన పిండి ముద్దంతా పాడు చేస్తుంది. యేసుప్రభుల వారు కొంతమందిని చూపించి పలానా పులిసిన వారు వీరు అని పులిసిన వారి గురించి కొంతమంది గురించి చెప్పాడు. కిందకు మాట్లాడుతూ ఏమన్నా తెలుసా? మీరు గమనించారు, మీరు అతిశయించుట మంచిది కాదు. ఏది అతిశయం అంటే ఏంటి తెలుసా? గర్వించుట, గర్వపడుట మంచిది కాదు. మీరు గర్వపడుతున్నారు కదా, మీరు గర్వపడటం అనేది ఉంది కదా, మీరు గర్వించుట మంచిది కాదు. కొంచెమే తెలుసా? కొంచెమే పులిసిన పిండి ముద్దంతయో పాడు చేయును. సంఘములో చేరిన మీరు, సంఘములో చేరిన మనము, క్రీస్తు రక్తములో కడగబడిన మనము, మనందరూ కూడా మనలో ఏ పిండి ఉండకూడదు తెలుసా? గర్వం అనే పులిసిన పిండి ఉండకూడదు. గర్వం అనే పులిసిన పిండి ఉందా? గమనించారా? గర్వం అనే పులిసిన పిండి ఉంటే ఏం చేస్తే తెలుసా? గర్వం అనే పులిసిన పిండి మొత్తం ఏం చేస్తుంది? ముద్దంతా, సంఘాన్నంతా పాడు చేస్తుంది. మొదట గర్వం ఒకరిలో ప్రారంభమవుతాయి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎంతమందిలో? అంటువ్యాధిది. ఏ వ్యాధి? అంటువ్యాధి. ఏది? గర్వం అనే రోగం ఉంది కదా. ఈ గర్వం అనేటువంటి ఒక పులిసినటువంటి గుణం ఉంది కదా. ఈ పులిసిన గుణం ఏం తెలుసా? మనిషిలో గర్వం అనే పులిసిన గుణం మాత్రమే కాదు, ఇంకేం చూడండి. 8వ వచనం. గనుక పాతదైన పులిపిండి. ఏది పాతదైన పులిపిండి? దుర్మార్గము. చదువునా? పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత. పాత పులిపిండి ఏది తెలుసా? దుర్మార్గత. పాత పులిపిండి దుష్టత్వము. ఏ పులిపిండిది? పాత పులిపిండి. ఏది? గర్వము. పులిపిండే. గర్వం ఉందా? నీలో పులిపిండి ఉంది. దుష్టత్వం ఉందా? నీలో పులిపిండి ఉంది. నీలో ఈర్ష్య ఉందా? పులిపిండి ఉంది. నువ్వు పులిసిపోయిన. మీరు గమనించారా? ఒక్క నిమ్మ చుక్క పాలలో పడింది అనుకో, ఏమవుతుంది? పాలన్నీ ఏమైపోతాయి? ఒక్క మజ్జిగ చుక్క పడింది అనుకో, పాలన్నీ ఏమైపోతాయి? పగిలిపోతాయి. ఉడుగుతున్న, మరి ఆలోచించారా? మరుగుతున్న పాలలో చుక్క ఏది? మజ్జిగ చుక్క వేసే మనకి ఏమవుతుంది? ఒకవేళ ఉడుకుతున్న పాలలో, బాగా మరుగుతున్న పాలలో మనం కొద్దిగా నిమ్మరసం వేసే మనకు ఏమవుతుంది? పాలన్నీ ఇరిగిపోతాయి. పాలన్నీ ఏమైపోతాయి? ఇరిగిపోతాయి. ఇరిగిపోయిన తర్వాత పాలు ఏమిటికని పనికి వస్తాయా? చెప్పండి. ఇరిగిపోయిన తర్వాత పాలు ఏమిటికని పనికి వస్తాయా? దేనికి పనికిరావు. అదేవిధంగా మనం గమనించారా? గర్వము అనే చిన్న చుక్క, దుష్టత్వము అనే చిన్న చుక్క, అదేవిధంగా అసూయ అనే చిన్న చుక్క. ఈ చుక్కనే మొత్తం ఏం చేస్తుంది తెలుసా? సంఘాన్ని మొత్తం పాడు చేస్తుంది. నీ ఆత్మీయ జీవితాన్ని మొత్తం పతనం చేస్తుంది. నీ భక్తి జీవితాన్ని మొత్తం కూల్చేస్తుంది. నువ్వు ఎంతో కష్టపడి, మీరు గమనించారా? మీరు ఎంతో ప్రయాసపడి మీరు ఒక్కొక్కటి కట్టుకున్నారు. సత్క్రియలు ఒక్కొక్కటి చేసినా చేయడం లేదా? ఒక్కొక్కటి చేసి మీలో గర్వం అనేది ఇంజెక్ట్ చేస్తుంది. ఎవరు? సాతాను అనేవాడు ఈర్ష, గర్వము, అసూయ అనేది ఒక్కొక్కటి ఏం చేసి తెలుసా? మనలోనికి ప్రవేశింపచేస్తుంది. మనలోనికి ప్రవేశింపచేయగానే మనం ఏం చేసి తెలుసా? గర్వపడటం ప్రారంభిస్తాం, అసూయపడటం ప్రారంభిస్తాం, ఈర్షపడటం ఆరంభిస్తాం. ఏమైపోతుంది? పులిసిన పిండి. పక్కనున్నాడు అంటాడు, ఏంటి ఆమె గర్వపడుతుంది, నేనేమన్నా తక్కువ? నాలో చీము రత్తరు లేదా? నేనేం కారం తినటం లేదా? నేను రాయలసీమ బిడ్డను కాదా?
అనుకుని ఏం చేస్తుందో తెలుసా, ప్రతి ఒక్కరిలో మీరు గమనించారా, ఈరోజు మనం చూస్తే పులిసిన పిండే కనబడుతుంది ఎక్కడైనా వెళ్ళని. ఏది దుర్మార్గమైన ఆలోచన లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. ఈర్ష్య లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. గర్వం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. వేషధారణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. ఈ గుణాలు మనలో ఉన్నావంటే మనం ఏ పిండో తెలుసా, పులిసిపోయిన పిండే. పులిసిపోయిన పిండి దేనికి పనికి వస్తుంది? దోశకు బన్నకు తప్ప మరి ఇంకేం పనికి రాదు. రొట్టె చేయాలంటే కూడా పులిసిన పిండి రాదు. అట్టుకు పనికి వస్తుంది కానీ రొట్టెకి పనికి రాదు. అందుకే నువ్వు కూడా, నేను కూడా, మనమందరం కూడా మనలో దుర్గుణాలు ఉన్నాయా, మనలో చెడ్డ గుణాలు ఉన్నాయా, మనలో ఎదుటి వ్యక్తి గమనించారా, ఎదుటి వ్యక్తికి మేలు జరుగుతుంటే ఆ మేలు జరుగుతున్నటువంటి వ్యక్తిని ఆ యొక్క మేలు గురించి మనం సహించలేకపోతున్నామా? సహించలేకపోతే ఏమంటాడు చూడండి ఒకసారి. ఏమంటాడు? సామెతల గ్రంథం 23వ అధ్యాయం అనుకుంటా, 23వ అధ్యాయం 6వ వచనం. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. ఏమంటున్నాడు? ఎదుటివాడికి మేలు జరిగింది కదా, మేలు జరిగితే ఏం చేయాలి? ఆనందించాలి. ఎదుటివాడికి మేలు చేయకూడదు, ఎందుకంటే వీడు పులిసిన పిండి, వీడు చెడియాడు, వీడు చెడిపోయాడు, వీటితో పాటు అందరూ కూడా చెడిపోవాలి. జరిగితే మేలు నాకే జరగాలి, జరిగితే నాతో పాటు కీడు, మా మేలు అందరికి జరగకూడదు. కీడు జరిగితే నాకు మాత్రమే కదా, అందరికి జరగాలి. మేలైతే ఈయనకొక్కడికే ఈమెకొక్కడికే జరగాలి, కీడైతే అందరికి జరగాలి. ఎందరికీ? ఒక నలుగురు స్నేహితులు ఉన్నారట. నలుగురు స్నేహితులు ఉంటే వాళ్ళ ఊరిలో ఒక పెద్ద పులిబొమ్మ ఉండేది. ఏది? పులిబొమ్మ ఉంటే ఆ పులిబొమ్మలోనికి చేయబెడితే స్వర్గం కనబడుతుందని, పరలోకం కనబడుతుందని వాళ్ళ పెద్దలు చెప్పేవారంట. వాళ్ళు పెద్దలు చెప్తే వీళ్ళు అనుకున్నారు, నలుగురు స్నేహితులు కలిసి ఏమనుకున్నారో తెలుసా, అరే పరలోకం అనేది, స్వర్గం అనేది ఎలా ఉంటుందో మనం చూడాలంటే ఏం చేయాలి? ఈ యొక్క పులి బొమ్మ నోట్లో చేయబెట్టాలి, చేయబెడితే స్వర్గం కనబడుతుంది. అయితే ఓకే రైట్. అయితే వీళ్ళు ఏం చేసి తెలుసా, మొదటోడు పెట్టాడు. ఏం చేసి తెలుసా, పులి బొమ్మ నోట్లో చేయబెట్టాడు. స్వర్గం కనబడలే, తేలు గరిచింది. ఏది? తేలు గరిచింది. కానీ మొదటోడు ఏం చేయాలి, ఒరేయ్ నాకు గరిచింది తేలుందిరా, వద్దురా, దీంట్లోకి చేయబెడితే తేలు, దీంట్లో చేయికి పెట్టకపోతే నీకు మేలు అన్నాడా? స్వర్గం ఎలా ఉంది, రంభ, ఊర్వశి, మేనకాలు అందరూ కనిపించారు. అబ్బాబ్బాబ్బా ఆ స్వర్గం, నాన్న చూడాలని రెండోవాడు చేయబెట్టాడు. రెండో చేయబెడితే వీడికి ఏం చేసింది, వాడికి గరిచింది. వాడికి గరిచి అబ్బా అన్నాడు. ఏమని అన్నాడు అంటే, స్వర్గం చాలా భలే బాగుంది. మూడోవాడు వచ్చాడు. మూడోవాడు ఏం చేశాడు, మళ్ళీ చేయబెట్టాడు. మూడో చేయబెడతా అబ్బా అన్నాడు. ఏముంది అంటే, ఏం లేదు, స్వర్గం ఎంత అందంగా ఉంది అబ్బాబ్బాబ్బా. నాలుగోవాడు వచ్చాడు, చేయబెట్టాడు. అమ్మో తేలు ఇక్కడ అన్నాడు. ఏమన్నాడు? భయంకరంగా ఏడ్చాడు. ఒరే దీంట్లో తేలుందని మీరు ఎందుకు చెప్పలేదురా అంటే, అమ్మా నేనొక్కడే గొరికించుకుంటే బాగుంటుందా? ఎవరు? నేను పడిన బాధ నువ్వు పడాలి. మొదటి అనుకున్నాడు, నేను పడిన బాధ రెండోవాడు పడాలి. రెండోవాడు అనుకున్నాడు, నేను పడిన బాధ మూడోవాడు కూడా పడాలి. మూడోవాడు అనుకున్నాడు, ఏమనుకుంటే తెలుసా, నేను పడిన బాధ భూమి మీద ఎవడు పడకూడదురా అనుకున్నాడు. ఏది? ఎదుటివాడికి మేలు జరిగితే ఓర్చుకోలేని జీవితాలు కొన్ని ఉన్నాయి, సహించుకోలేని బతుకులు కొన్ని ఉన్నాయి, సహించుకోలేనటువంటి మనుషులు కొంతమంది ఉన్నారు. అలా ఉండకూడదు. ఏమన్నాడు? విసుకక మేలు చేయాలి. మేలు జరిగిందా ఆనందించాలి. మేలు జరిగింది ఏం చేయాలి? ఆనందించాలి. ఆనందించేవాడు మీరు గమనించారా? మేలు జరిగిందని ఆనందించేవాడు, మేలు చేసేవాడు ఎవరు తెలుసా? చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన 3వ పత్రిక, 7వ వచనం అనుకుంటా.
యోహాను గారు రాసిన మొదటి పత్రిక అనుకుంటా, మేలు చేయువాడు దేవుని సంబంధి. ఎనొచ్చినాం అది? మేలు చేయువాడు ఏదో తెలుసా? మేలు చేసేవాడు. ఎవరు పడితే వారు కాదు. ఎవరు? మేలు చేసేవాడు దేవుని. 11 వచనం, 3 యోహాను పత్రిక 11 వచనం. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవునికి సంబంధి. కీడు చేసేవాడు కీడు జరగాలని కోరుకునేవాడు. కీడు చేసేవాడు కీడు జరగాలని కోరుకునేవాడు తెలుసా? వాడు దేవుని చూసినవాడు కాడు. మీరు ఆలోచించండి. మీలో దుర్గుణాలు ఉన్నాయా? ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం లేదా? అయితే ఎదుటి వ్యక్తిని ద్వేషించే గుణం ఉందా? ద్వేషం అనే పులిపిండి ఉంది. ఎదుటి వ్యక్తిని శత్రువుగా భావించే మనసు ఉందా? నీలో శత్రుత్వం అనే పులిపిండి ఉంది. కాబట్టి ఇలాంటి పులిపిండి లేక 8వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయో దుష్టత్వమును పులిపిండితోనైనను కాక నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెలతో ఏం చేయాలి? సత్యము, వాక్యాన్ని పాటించావా? అదే పండుగ. పాతదైన పులిపిండి, దుష్టత్వం, అసూయ ఇదొద్దు. పాత పులిపిండితో వద్దు. సత్యమను పులిపిండితో మనం ఏం చేయాలి తెలుసా? పండగ చేయాలి. ఏం చేయాలి? సత్యంతో, వాక్యంతో పండుగ చేయాలి. వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. వాక్యానుసారంగా మనం ఎప్పుడు బ్రతుకుతాం? అదే పండుగ. అందుకే ప్రియులారా, ఈ యొక్క దినాన మనమందరం కూడా గమనిస్తే, ఒకనాటి కాలంలో పరిసయ్యులు, సద్దుకయ్యులు అనే వారి పులిపిండిని గురించి చెప్పాడు. వారి బోధన గురించి పులిపిండి అన్నాడు. వారి వేషధారణ గురించి పులిపిండి అన్నాడు. అదేవిధంగా హేరోదు అనే పులిపిండి అన్నాడు. మన దగ్గరకు వచ్చేసరికి వేషధారణ, దుష్టత్వము, అసూయ, ఈర్ష, ద్వేషము, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు అనే పులిపిండి మనలో కూడా ఉన్నది. ఆ పులిపిండిని మీరు ఏం చేయాలి తెలుసా? తీసివేయండి. ఆ పులిపిండిని తీసివేసి సత్యము, వాక్యానుసారంగా జీవించండి. వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు దేవునికి సంతోషం, అదే దేవునికి పండుగ. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మీరు మనసులో ఉంచుకోండి. మీలో ఎంతమందిలో ఏ పులిపిండి ఉందో నాకైతే తెలియదు. నాలో ఏ పులిపిండి ఉందో మీకైతే తెలియదు. కాబట్టి మనలో ఏ పులిపిండి ఉందో ఆ పులిపిండిని తీసివేసుకొని పులి అని పిండితో, సత్యమను పిండి, దయ అనే పిండి, ప్రేమ అనే పిండితో మనమందరం కూడా పండుగ చేసి దేవుని ఆనందపరిచేవారుగా ఉండాలని మీకందరికీ తెలియజేస్తూ, దేవుడు ఈ మాటలు మన వినికిడిలో భద్రపరచునుగాక.